యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కస చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జనసమూహము గల పట్టణం విడవబడును. కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును. భవిష్యత్ కాలపు ఆత్మీయ సమృద్ధి ముందుగా చెప్పబడింది. ముండ్ల తుప్పలతో తలక్రిందులైన ప్రపంచము ఒక ఫలవంతమైన వనముగా మార్చుటకు దేవుడు నిర్దేశించాడు. ఆయన ఒక అరణ్యమును మంచి ఫలములనిచ్చు పొలముగా మార్చగలడు. ఒక అరణ్యం అకస్మాత్తుగా విలువైన ఫలముల లోయగా మారుటను గూర్చి ఆలోచించు. అది ఒక ఆశ్చర్యకరమైన మార్పు మరియు దీవెనగా ఉండును. ఇక్కడ ఫలములు లేని చెట్లున్నవి. వాటి విలువ వంట చెరుకునకు మాత్రమే వెలకట్టబడును. ఒక చెట్టు ఫలమును ఇవ్వనప్పుడు అది ఇచ్చు వంట చెరుకును బట్టి దాని విలువ నిర్ణయించబడును. మనిషి విలువ చాలా తగ్గిపోయి తాను చేయగలిగిన శరీర శ్రమ యొక్క పని మీద అతని విలువ కట్టబడుచున్నది. ఒక కమ్యూనిస్టు మనుషులను ఆహారము స్థాయిలో విలువ కడతాడు. పరలోక ఫలములతో అతడు భూమిని ఎంత నింపగలడో వారికి తెలియదు. ఒక అన్యుడు ఫలవంతునిగా తయారవుటను గూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు. యేసు అన్యజనులకు బోధించాడు. పేతురు వెళ్ళి అన్యులకు బోధించాడు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రతిదీ మార్పు చెందును. ఎండిన భూమి ఫలమునిచ్చుదానిగా తయారగును. అయోగ్యమైన జీవితాలు విలువైన ఫలమునిచ్చుట ప్రారంభమగును. దేవుని ఆత్మ వచ్చినప్పుడు, ఉజ్జీవము వచ్చినప్పుడు ప్రతి విధమైన దీవెనను మనం చూస్తాము. ప్రజల మధ్య సమాధానము, స్వస్థత, యవనస్తుల్లో పవిత్రత, విధేయత మరియు డబ్బును వృధా చేయు ఉద్యోగస్తులు డబ్బును వాడుటలో జాగ్రత్త కలిగి ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగములు పొందుకుంటారు. పేదవారు దీవెనను పొందుకుని విధముగా సంఘము పనిచేయును. అంతియొకయ, సిరియా, పిసిదియా, కొలసి, రోమా, తెస్సలోనిక, కొరింథీ మరియు అనేక స్థలముల్లోని అన్యులు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఎంతో విగ్రహారాధికులు, వ్యభిచారులు మరియు దుష్టులైన ప్రజల మధ్య జీవం ప్రారంభమైంది. ఇండియా తప్పైన తత్వాన్ని కలిగి ఉన్నది. ఆ తత్వము ద్వారా దుష్టత్వము సమర్థించబడుచున్నది. పరిపాలకుల మరియు తాత్వికుల మనస్సులను దుష్టమైన ఆత్మ పాలించున్నది. నాయకుల్లో నీతి లేదు. దేవుని ఆత్మ అక్కడ లేదు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనము. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. మనం అటువంటి వాగ్దానముల ముందు నిలువబడి అభివృద్ధి చెందని వారుగా ఉన్నప్పుడు ఈ వాగ్దానముల ద్వారా మనము లాభము పొందని వారముగా ఉంటాము. దేవుని ముందు మనము చాలా చిన్నవారం. మనము సాధించినది మరియు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకున్నది చాలా స్వల్పముగా ఉన్నది. ఎందుకనగా మనము లోక సంబంధమైన విషయాలను వెతుకుచుంటాము. ఫలవంతమైన చెట్టు మంచి ఫలములనిచ్చుచు ఎక్కువ ఫలమునిచ్చును. ఒక సామాన్యమైన అరణ్యము ఫలములతో నిండిన పొలముగా తయారగును. నీవు ఇప్పటికే ఫలమునిచ్చున్నావు. అయితే ప్రభువు ఆత్మ వచ్చినప్పుడు అక్కడ ఫల సమృద్ధి ఉండును. మీలో కొంతమంది గోనెపట్ట కట్టుకొని మీ గ్రామాలు, పట్టణాల కొరకు, వారి పాపముల కొరకు పశ్చాత్తాపడుచు ప్రార్థించు ఉన్నారు. నిశ్చయముగా ఆ స్థలములు ఫలవంతమైనవిగా కాగలవు. మీరు ఆశ్చర్యపడతారు. మీరు స్వార్థపరులు. మీరు మీ కుటుంబముల కొరకే ప్రార్థించు ఉంటారు. మీ పట్టణం సంగతి ఏమిటి? మీరు మార్పు చెందారు. అక్కడ ఉన్న ప్రజలు మీ మాట వింటారు మరియు మీ మాటలు దేవుని సూక్తులుగా వినిపిస్తాయి. సూక్తి అనగా గ్రీకు భాషలో దేవుని మాట అని అర్థము.